భాగ్యనగరంలో పల్లె అందాన్ని కళ్లక్కడుతూ హస్తకళలు చేనేత ఉత్పత్తులను అందించే వేదిక శిల్పారామం. మనసుకు నచ్చే పచ్చని పరిసరాలు, ప్రకృతి అందాల మధ్య అలరించే ఈ శిల్పారామంలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 4 గంటల సేపు శిల్పారామాన్ని సందర్శించి వివిధ కళల గురించి తెలుసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన అల్పాహార విందును ఆస్వాదించనున్నారు. మరింత సమాచారం శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావును అడిగి తెలుసుకుందాం. శిల్పారామం మన కళలు, మన సాంప్రదాయాలని భవిష్యత్తు తరాలకి చూపడమే కాదు, వాటి విలువని సైతం అందరికీ చాటి చెప్పే ఓ ప్రాంతం. అలాంటి ప్రాంతానికి రాకుండా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వెనక్కి వెళ్ళగలరా అంటే అతిశయోక్తి. అలాంటి ప్రాంతాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు విజిట్ చేయనున్నారు. ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకి తెలంగాణతో పాటుగా భారతీయ సంప్రదాయ నృత్యాలు, కళలని పరిచయం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా శిల్పారామం పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది కళలు. ఎన్నో రకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇక్కడికి రానున్నారు. వాళ్ళకి ప్రధానంగా ఎలాంటి కళలను పరిచయం చేయబోతున్నారు? దీనికోసం ఎవరైనా కళాకారులను పిలిపించారా? అసలు శిల్పారామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను, మనకు పూర్వీకులు మనకు వదిలిపెట్టినటువంటి గొప్ప కళలను పరిరక్షించాలి, పర్యవేక్షించాలి, వాటిని ఫ్యూచర్ జనరేషన్స్కు మేము తెలపాలి అనేది మాకు ముఖ్య ఉద్దేశం. ఆ దృక్పథంతో మేము వర్క్ చేస్తుంటాం. ఇప్పుడు మనకు చాలా పెద్ద ఈవెంట్ అన్నమాట ఇది ఏదైతే ఉన్నదో మన వీళ్ళు రావటం. ఇది నిజంగా ఓ పెద్ద గొప్ప అవకాశం. మన కళలను, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేయటంలో ఇది చాలా గొప్ప విషయం. ఇది యూరోపియన్ కంట్రీ వాళ్ళందరూ వస్తున్నారు. 38 మంది వస్తారు దగ్గర కంటెస్టెంట్స్. వాళ్లకు ద ఎంట్రన్స్నే మేము వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలుగా సన్నాయి మేళాలతోటి వాటితోటి వాళ్ళని పిలవటం, వాళ్ళకు బొట్టు పెట్టడం, ఇత్తరి ఇవ్వటం, పూలు ఇవ్వటం, ఈ విధంగా మేము వాళ్ళను రిసీవ్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మన తెలంగాణ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ క్రాఫ్ట్స్, ఆర్ట్స్, కల్చరు. దీంట్లో ఎంతో గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు మిళితమై ఉన్నది. ఇట్ ఈజ్ ఏ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కల్చర్స్ ఇన్ ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ ప్రత్యేకంగా. అయితే ఏంటంటే ఇక్కడ మనకు 21, 22 గొప్ప క్రాఫ్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇటువంటి క్రాఫ్ట్స్ అందరూ పల్లెటూర్లలో ఉండి వాళ్ళ వృత్తులలో చేసుకుంటుంటారు. అటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి రేపు తీసుకొస్తున్నాం. 22 స్టాల్స్ మేము ఇది చేసినాం. చాలా సాంప్రదాయంగా వాటిని డెకరేట్ చేస్తున్నాం. అక్కడి నుంచి మేము వాళ్ళను శిల్పారామం అంతా చూపించాలి. అక్కడి నుంచి వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ స్ట్రీట్ ఆఫ్ ఆర్ట్స్. అక్కడ మనకు మన గొప్ప సాంప్రదాయాల్లో మన కళలు తెలుసు, మీకు డాన్సులు తెలుసు, సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, ఇటువంటివన్నీ మనం చాలా పేరు పొందినటువంటి తెలంగాణ మనది. అటువంటి వాళ్ళందరూ ఎవరు ఇంత గొప్ప కళాకారులు ఎక్కడ అన్నది అది కూడా మేము స్టేజ్ చేస్తున్నాం. తర్వాత మనకు కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పెయింటింగ్స్ కూడా వాటితోటి మేము ఒక స్ట్రీట్ తయారు చేసినాం. ఇదే కాకుండా గాజులు ఎట్లా చేస్తారు, కుట్లు ఎట్లా చేస్తారు, స్కెచెస్ ఏ విధంగా వేస్తారు, పెయింటింగ్ ఏ విధంగా చేస్తారు అనేటువంటి ఒక స్ట్రీట్లో అవన్నీ కూడా మేము వాళ్లకు అవగాహన కల్పించేందుకు మేము ట్రై చేస్తున్నాం. అది చేయించినాం. ఇవే కాకుండా ఇప్పుడు మన ఫోక్ ఆర్ట్స్ వాళ్ళు ప్రతి చోట చూసిండ్రు. ఇప్పుడు ఫోక్ ఆర్ట్స్ ఇక్కడ కాకుండా మన ఇండియాలో గొప్ప డాన్సెస్, కాశ్మీర్ డాన్సెస్, గుజరాతీ డాన్సెస్, రాజస్థాన్ డాన్సెస్, బెంగాలీ డాన్సెస్, ఇవన్నీ కూడా ఈ డాన్స్ ఫార్మ్స్ తోటి వాళ్ళను మన విలేజ్కి తీసుకుపోతాం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విలేజ్ అంటే ఎట్లా, అక్కడ వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా ఉన్నవి అన్నది అదంతా కూడా మా విలేజ్ మ్యూజియంలో చాలా బాగా డిపిక్ట్ చేసినాం. అక్కడ అదే కాకుండా మన పల్లెటూరులో బతుకమ్మ ఆట చాలా ఫేమస్, హరిదాసులు వెరీ ఫేమస్, ఇటువంటి ఉన్నాయి. తొక్కుడు బిళ్ళ కూడా చేసినాం. వాళ్ళకి ఇవన్నీ ఏంటంటే మన పూర్వీకుల్లో విలేజ్లో ఏ విధంగా వాళ్ళు బ్రతికేది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లున్నది, అదంతా కూడా బ్యూటిఫుల్గా డిపిక్ట్ చేసినాం. అవన్నీ వాళ్ళకు చూయించి చెప్పి అక్కడి నుంచి మా కోనసీమ నుంచి వీఆర్ టేకింగ్ దెమ్ టు బృందావన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అది కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కృష్ణుడు నిర్యాణం అయినాక రాళ్ల మీద చెక్కించినాం. అవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఒక బృందావనం అక్కడ కోలాటం ఉంటుంది. కృష్ణుడు చిన్నప్పుడు చేసినటువంటి కృష్ణ లీలలు చూపిస్తున్నాం. తర్వాత మన పల్లెటూరి తినుబండారాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా అక్కడ ఇది చేసినాం. దాదాపు 4 గంటల పాటు వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో శిల్పారామంతో పాటుగా పక్కన మనకు నైట్ బజార్ ఉంది, క్రాఫ్ట్స్ ఉన్నాయి, మహిళలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఉన్నాయి. వాటికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా?
అక్కడి నుంచి వీళ్ళు మొదలు ఎంటర్ కావగానే ఒక 10 స్టాల్స్ చూసి వాళ్ళను స్త్రీ శక్తి లోపలికి తీసుకుపోతున్నాం. అక్కడ కూడా మన పల్లెటూరు వాళ్ళు కూడా చాలా నైపుణ్యతతోటి వాళ్ళు చేసేటువంటి కళలను అవి కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాం. శిల్పారామంకి సంక్రాంతి సమయంలో ఎక్కువ మంది వచ్చి ఇక్కడ మనకుండే ఏవైతే ఎడ్ల బండ్లు ఉంటాయో వాటిపైన సందర్శిస్తూ ఉంటారు. అది ఆ సమయంలో ఎక్కువ ఫేమస్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే కంటెస్టెంట్లు ఉంటారో వాళ్ళకు కూడా అలా ఇక్కడ తిరిగేటువంటి అవకాశం ఏమైనా కల్పిస్తున్నారు? అవకాశం ఉన్నది. మా ఎడ్ల బండి చాలా అందంగా తయారు చేసినాం. కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటంటే ఆ ఎద్దులతోటి వద్దని మాకేదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్, దాన్ని మేము ప్రస్తుతం డ్రాప్ చేస్తున్నాం. సరే, అయితే తెలంగాణ సాంప్రదాయ వంటల్లో ఎన్నో రకాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మనకి సాయంత్రం పూట తినే ఆహారం చాలా స్పెషల్, చాలా రకాలు ఉంటాయి. మనం ఏమైనా మెనూ లాంటిదైనా ప్రిపేర్ చేసామా? ఫుడ్ ఎక్కడ తెప్పిస్తున్నాం? ఊళ్ళల్లో బండ్లల్లో ఉంటుందో ఆ విధంగా బండ్లను తయారు చేసినాం. ప్రతి బండిలో మన పల్లెటూరి స్నాక్స్ ఏముంటవి అని పెట్టించినాం. వెనక మొత్తం దాదాపు 38 మంది కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సెక్యూరిటీ అనేది కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. మరి సెక్యూరిటీ రీజన్స్ వల్ల కామన్ పీపుల్ని మనం ఎలా చేస్తున్నామా, లేదంటే వాళ్ళని ఎలా చేయడం లేదు? ఒకవేళ ఎలా చేస్తే వాళ్ళు ఈ కంటెస్టెంట్స్ని చూసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు చెప్పిండ్రు, లెట్ పీపుల్ బి అలౌడ్ యాజ్ ఇన్ ది ఎవ్రీ డే. అదేవిధంగా మేము అందరినీ అలో చేస్తున్నాం. కానీ లోపల మాత్రం కొన్ని రెస్ట్రిక్షన్స్ చేస్తున్నాం. సో ఇది దాదాపు 1000 మంది ఎవరైతే సాధారణ ప్రజలు సైతం మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు శిల్పారామంలో చేసేటువంటి వివిధ రకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు ఎలా పాల్గొంటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అండ్ ఇక్కడ శిల్పారామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అంశాలు ఏంటి, వీటన్నిటిని కూడా చూసేందుకు యాంఫీ థియేటర్లో ఏర్పాట్లు చేశామని చెప్పి ప్రతిరోజు లాగానే ఎవరైనా సరే నేరుగా రావచ్చు. ఇక్కడ టికెట్ తీసుకుని ఆ తర్వాత నేరుగా శిల్పారామంలోకి వచ్చి యాంఫీ థియేటర్ లోపల ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూడొచ్చు. స్క్రీన్ అరేంజ్ చేసాం ఇందుకోసం. అదేవిధంగా లోపల ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి, కానీ పూర్తిగా శిల్పారామాన్ని క్లోజ్ చేయడం లేదు. కాబట్టి కామన్ పీపుల్ ఎవరైనా రావచ్చు అని చెప్తున్నారు శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు గారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.